నమస్తే K25 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడె గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా భోగి రోజున ఎడ్ల జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ రైతులు తమ ఎడ్లకు, ఆవులకు, బర్రెలకు స్నానం చేయించి గేదెల కొమ్ములకు రంగులు వేసి ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ 2 కట్టెలు పాతి మామిడాకులతో తోరణాలు కట్టి 4 గుంజలతో ఒక చిన్న పందిరి వేశారు. ఆ పందిరి కింద 4 ఎడ్లను పెట్టి వీటితో పాటు ఒకప్పటి కాలంలో ఎడ్ల మందను కాసిన పెద్దరాజు, కాటంరాజు, పొల్లురాజు విగ్రహాలను ప్రతిష్ఠించారు. బెల్లం పశువులతో కలిపి బోనం చేసి కోడి కళ్ళు సమర్పించారు. ఈ జాతరలో గ్రామస్తులు అంత ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయాలను పాటిస్తూ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. నారాయణ కొట్టాలి నారాయణ కొట్టాలి కదన్నా అసలు ఈడ ఎడ్లు ఉన్నాయి, ఈడ ఒక తోరణం కట్టారు, ఆడ ఎడ్ల విగ్రహాలు ఉన్నాయి. దీని గురించి ఒక విషయం వివరంగా చెప్పగలుగుతావా? ఎందుకు చెప్తారన్నది ఎందుకంటే ఆచారం ప్రకారం పెద్దలు చేసినాము. భోగి రోజు ఎడ్ల పండుగని చేస్తారు, కాట్రేవులు అని ఎడ్ల పండుగ చేసేది. ఒక కాటమరాజు, పెద్దిరాజు, పోలరాజు అట్లాంటి విగ్రహాలు తయారు చేసి ఒక గుడిచెలెక్కేసి దాంట్లో పెట్టి కొబ్బరికాయ కొట్టి నైద్యం పెట్టి ఈ చుట్టూరుగా కళ్ళును మన కోడి పట్టుకొని తిప్పుకుంటా బలి అనుకుంటా తిప్పుకుంటా ఇది ఒక ఆచార ప్రకారం చేసుకుంటారు. అదే ఆచారం పెద్దల ప్రకారంగా ఓకే ఓకే. ఈరోజు మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలం గూడెంలో ఉన్నాం. ఇప్పుడు ఇది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలము గూడెంలో మనం ఉన్నాం. నేను చిన్న బచ్చగన్నప్పుడు నేను లాగదొడుగుతున్నప్పుడు చూసిన ఈ ఆచారం. ఎందుకంటే దీన్ని కాటిరేగులు అంటారు. సంక్రాంతి పండుగ ఒక రోజు ముందు వచ్చే భోగి పండుగ. ఆ భోగి పండుగలో ఏంటంటే ఎడ్లకు మంచిగా పెయ్యగడుకొని ఎడ్ల కొమ్ములకు నూనె పెట్టుకొని ఎడ్ల కొమ్ములకు కలర్ వేసుకొని మనం మాట్లాడతాం కలర్ వేసుకొని రకరకాల డిజైన్ కొద్ది పట్టుకొచ్చి ఒక అడవి ప్రాంతాన్ని మంచిగా వ్యవసాయం చేసుకున్న ప్రాంతంలో తోరణాలు మామిడి తోరణాలు గుచ్చి అడ్డం తోరణాలు కట్టుకొని ఆడ ఏంటంటే మళ్ళీ ఎడ్ల విగ్రహాలు పెట్టుకొని ఏమంటే పేర్లు అయిపోయినట్టు కాటమరాజు, పోతరాజు, పెద్దిరాజు వీళ్ళ విగ్రహాలు పెట్టుకొని వీళ్ళ పేర్ల మీద దాదాపు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం ప్రకారంగా ఇప్పుడు ఈ యొక్క బెజ్జంకి మండలం గూడెంలో ఈ యొక్క ఆచారం కనబడ్డది. కాబట్టి ఈ రైతులందరూ సంతోషం కొద్దీ మా పంటలు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మా ఎడ్లు మంచిగా ఉండాలి, మా గోదా గొడ్డు అన్నీ మంచిగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. దీని పేరు కాటిరేవులు అంటారు. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ పట్టుకొచ్చి పసుపు వేసుకొని ఇంత బెల్లం వేసుకొని బోనం చేసుకొని ఆ ఉడుకుడుకు అన్నం ఒక మంచిగా తడిపట్ట స్నానం చేసుకొని ఒకళ్ళు అన్నం పట్టుకొని ఆ ఎడ్ల చుట్టూ ఒకళ్ళు కోని పట్టుకొని ఒకళ్ళు కళ్ళు పట్టుకొని అన్నం కొట్టుకుంటా ఈపులో కొట్టుకుంటూ పోతుంటే ఆ ఈపులో అన్నం తీసుకుంటూ తినుకుంటూ ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే కళ్ళు మొక్కుంటూ ఇంకొక వ్యక్తి కోని ఎద్దుగాలు కొట్టుకుంటూ ఈ ఆచారం వల్ల అన్నీ బాగుండాలని కోరుకుంటారు. రైతులు కోరుకున్న ఈ యొక్క పండుగను చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని కూడా ఈ యొక్క మన తాత ముత్తాతల సంస్కృతిని కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో తీసుకొని మళ్ళీ సంక్రాంతి వరకు గ్రామాన్ని ఎక్కువ రైతులు ఇదే పండుగ చేసుకోవాలని బామల్ల రవీందర్గా తెలంగాణ రైతుల సంఘంగా నేను ఈ యొక్క పేద ప్రజలకు కానీ రైతులకు కానీ కూలీలకు కానీ ప్రత్యేక